హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో మనం ఓన్లీ బ్రైడల్స్ గురించండి. చాలామందికి బ్రైడల్ అంటే ఇంతకు ముందు రోజుల్లో నూనె నలుగు, గంధపు నలుగు ఇలాంటివి ఉండేవన్నమాట. ఆ తర్వాత డైరెక్ట్ పెళ్ళి అనేది ఉండేది. ఒక్కొక్క ఏమంటారు బ్రాహ్మిన్స్‌లో ఒక పద్ధతి ఉంటది. వైశ్యాస్‌లో ఒక పద్ధతి ఉంటది. మిగతా రెడ్డీస్‌లో ఒక పద్ధతి ఉంటది. అట్లా వాళ్ళ వాళ్ళ ఇదిని బట్టి ఉంటుంది. కానీ ఈరోజు మన టాపిక్ ఏందంటే హల్దీ గురించండి. ఈ హల్దీ అనే ఒక టాపిక్ వల్ల ఈ హల్దీ అనే ఒక అకేషన్ వల్ల చాలామంది పెళ్లి కూతుర్లు ఇబ్బంది పడుతున్నారు. అది బయటికి తెలియట్లేదు. దానివల్ల మళ్ళీ ఫ్రెష్‌గా ఎవరైతే ఇప్పుడు పెళ్లి కూతుర్లు రీసెంట్‌గా ఇంక పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళకు ఉపయోగపడొద్దనే ఈ వీడియో చేశాను. మన వీడియో మీకు ముందుకు వెళ్ళాలంటే ఒక లైక్ అనేది కంపల్సరీ మీరు ఇవ్వాలండి. ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. దయచేసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈరోజు టాపిక్ అయితే ఇంకా హల్దీ గురించే. రీసెంట్‌గా మాకు కొన్ని బ్రైడల్ మేకప్స్ బుక్ చేసుకున్నాము. ఆ ప్రాసెస్‌లో వాళ్ళకి మాకెట్లా ఉంటుందంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హల్దీ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్‌గా చేసుకుంటున్నారు. సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దానికి ముందు రోజు కొంతమంది మెహందీ ఫంక్షన్స్ కూడా చేసుకుంటారు. అది వాళ్ళ వాళ్ళ ఇష్టాలు. అందరూ మెహందీ ఫంక్షన్స్ చేసుకోవట్లేదు. కానీ హల్దీ మాత్రము 99% ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికే ఇష్టపడుతున్నారు. అదేం తప్పేం కాదు. ఎందుకంటే అదొక అకేషను చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ మెమరీస్ అనేది మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి కాబట్టి మనం ఎన్ని కుదిరితే అన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో మనకి రిలేషన్స్ కానీ పెళ్లి కూతురు కానీ అందరూ హ్యాపీ అవుతారు. సో అది ప్రాబ్లం కాదు. ఈ హల్దీ ఏమవుతుందంటే హల్దీ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తానండి. అదంతా వాటర్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఫార్మాలిటీకి కాసేపు గంధం అది పూస్తారు కానీ ఆ తర్వాత ఎక్కువ వాటర్ ప్రాసెస్సే ఉంటుందన్నమాట. ఈ హల్దీ వల్ల రీసెంట్‌గా ఒక పెళ్లి కూతురు చాలా ఇబ్బంది పడింది. నాకు సంబంధించి ఒక బ్రైడ్‌కి ఇబ్బంది జరిగింది. ఇంకా మాకు తెలిసిన వాళ్ళకి సంబంధించి కూడా అంటే మా కొలీగ్స్ బ్యూటీషియన్స్‌లో మాకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా ఒక పెళ్లి కూతురికి ఇబ్బంది జరిగింది. ఒకళ్ళు నాకు తెలిసిన వాళ్ళది ఏం జరిగిందంటే వాళ్ళు హల్దీ ఫంక్షను మనకి చిన్న చిన్నవి ఇవి ఫన్ పార్క్ అని అలా మనకి నెల్లూరులో ఉన్నాయి కొన్ని. ఆ ఫన్ పార్క్ అనే దగ్గర వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకరని కాదు చాలామంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనకి పెళ్లి కూతురికి ఇంకో 2 డేస్‌లో హల్దీ ఉందనంగా, ఇంకొక 2 డేస్‌లో నలుగుందనంగా ఇంకా ఫేషియల్స్ ఆపేస్తాం మేము. అంటే ఎన్ని సిట్టింగ్స్ చేసామని కాదు. లాస్ట్ సిట్టింగ్ అయితే ఒక 2 డేస్ ఉండంగా మనం ఆపేస్తాము. అది గోల్డ్ ఫేషియలా ఇంకోటా కాదు. కంపల్సరీ ఫేషియల్స్ చేస్తాము. ఎందుకంటే స్కిన్ మాయిశ్చరైజర్ అవ్వాలి కాబట్టి మేకప్ నీట్‌గా రావాలంటే కంపల్సరీ మేము ఫేషియల్ చేస్తాము. ఆ తర్వాత ఈ హల్దీ అనేది స్టార్ట్ అవుతది. అది వాళ్ళేందంటే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఓకే. కానీ వాటర్ అండి అక్కడ వాటర్ బ్లీచింగ్ వాటర్ అనమాట. ఆ వాటర్ యూజ్ చేసిన తర్వాత ఆ పెళ్లి కూతురికి నాకు తెలిసిన పెళ్లి కూతురు సంగతి చెప్తున్నాను. మొత్తం స్కిన్ అంతా బ్లాక్ అయిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంక ఈవినింగ్ ఫంక్షన్ అనమాట. ఆ టైంలో బ్యూటీషియన్స్ ఏమి దేవుళ్ళు కాదండి. ఒక్కసారిగా స్కిన్‌ని తీసుకొచ్చేసి అద్భుతాలు క్రియేట్ చేయడానికి. ఏదైనా సరే న్యాచురల్‌గా బాగుండాలి అంటే మనం కొంచెం కేర్ అనేది కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ఇంకా ఆ అమ్మాయి సంగతి పక్కన పెడితే నాకొక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ రీసెంట్‌గా జరిగింది. నేను ఆ అమ్మాయికి నా పెళ్లి కూతురికి నేను ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి సిట్టింగ్స్ పెట్టుకున్నాను. అంటే వీక్లీ వన్స్ 10 డేస్‌కి ఒకసారి వాళ్ళ స్కిన్‌ని బట్టి మేము సిట్టింగ్స్ పెట్టుకుంటాము. కంప్లీట్‌గా స్కిన్ అయితే చాలా బాగొచ్చింది మ్యారేజ్ టయానికి. యాజ్ యూజువల్‌గా మేము ఇంకొక 2 డేస్‌లో మ్యారేజ్ ఉందనంగా ఫేషియల్ సిట్టింగ్స్ ఆపేస్తాం కాబట్టి ఆ అమ్మాయికి కూడా సిట్టింగ్స్ ఆపేసాము. పొద్దున్నే హల్దీ మేకప్ ఉండింది. ఫస్ట్ వాళ్ళు ముహూర్తాలను బట్టి హల్దీ మేకప్ ఫస్ట్ పెట్టుకున్నారు. ఆ హల్దీ మేకప్ తర్వాత నూనె నలుగు దానిపైన ఫార్మాలిటీకి చేసుకున్నారనమాట. హల్దీ మేకప్ మాత్రం ఎంత బాగొచ్చిందంటే ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, ఎటువంటి కంప్లైంట్ లేదు. చాలా బాగొచ్చింది. ఆ తర్వాత అమ్మాయి ఆ మేకప్ అయిపోయి నూనె నలుగు స్టార్ట్ చేశారు. ఆ నూనె నలుగు ఒక హాఫ్ అన్ అవర్ అలా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా హల్దీ స్టార్ట్ అయింది. హల్దీ అన్న తర్వాత మేము ఇంకా డిస్టర్బ్ చేయము కదండి. మా వర్క్ అయితే పొద్దున హల్దీ మేకప్ అయితే మేము స్టార్ట్ చేసేసుకున్నాం, అయిపోయింది మా వర్క్ అయితే. కానీ మాకు గంధపు నలుగు ఉంది కాబట్టి అది కంటిన్యూషన్ అనమాట. ఆ అమ్మాయి స్నానం చేసి వస్తే
హల్దీ అంతా అయిపోయి మళ్ళీ ఫ్రెష్ అయ్యి వస్తే మేము నలుగుకి మళ్ళీ మేకప్ చేయాలి అమ్మాయికి. సో మేము ఒక సైడ్ కూర్చుండిపోయాము. ఇంకా అమ్మాయి వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తున్నారు, ఏం చేసుకుంటున్నారు, కానీ మా ముందు చాలా కలర్స్ కలుపుతూ ఉన్నారు ఫోటోగ్రాఫర్సు. మాజా బాటిల్స్ తీసుకెళ్తున్నారు, మిల్క్ తీసుకెళ్తున్నారు. సో ఏం జరుగుతుందో మాకైతే తెలీదు. మేము చాలా డిస్టెన్స్లో కూర్చో ఉన్నాము, జస్ట్ చూస్తున్నాము ఏం చేస్తారు. మేము అవి స్టిల్స్ కోసం ఏమన్నా మాజా బాటిల్స్ అలా అనుకుంటున్నాం. అక్కడ ఏం జరుగుతుందో అయితే ప్రాసెస్ మాకు తెలియదు. సో అమ్మాయి అయితే వాళ్ళు ఎంజాయ్ చేసినంతసేపు ఎంజాయ్ చేశారు. అమ్మాయికి బాగా వాటర్ కొట్టేశారు, అమ్మాయి వచ్చేసింది. నెక్స్ట్ అమ్మాయి ఫ్రెష్ అయ్యి వచ్చింది. మేమైతే అంటే మాకు ఇంకా గంధపు నలుగుకి అస్సలు టైం ఉండదు, ఎందుకంటే అక్కడ లేట్ అయిపోద్ది. వాళ్ళు హల్దీ ఎప్పుడైతే పెట్టుకుంటారో అక్కడ చాలా లేట్ అయిపోద్ది. అంటే ఎంజాయ్ చేస్తుంటారు, వాళ్ళు టైమింగ్ చూసుకోరు. అమ్మాయి వచ్చేసిన తర్వాత మేము అంటే నేను మా ఫ్రెండ్ వర్క్కి వెళ్ళాము. మా ఫ్రెండ్ డ్రైయర్ పెడతా ఉంది, తను హెయిర్ స్టైల్ చూసుకుంటుంది, నేను మేకప్ చూసుకుంటున్నాను. కంప్లీట్గా ఫాస్ట్గా మేకప్ కూడా చేసేసాము. వితిన్ 1 అవర్లో మేకప్, హెయిర్ స్టైలు అన్నీ కంప్లీట్ అయిపోయి అమ్మాయి మేకప్ చేసేసి గంధపు నలుగుకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మాకు నలుగుకి 2 శారీస్ ఎక్కడా ఉండవు. ఫస్ట్ పాయింట్, మాకు 2 శారీస్ ఉండవు. గంధపు నలుగు అంటే ఎక్కడైనా ఒక్క శారీనే. వాళ్ళకి ఏదో వాళ్ళ మేనమామ సాంగ్యం పెట్టాలని గంధపు నలుగుకి ఇంకొక శారీ ఉందంటే సో మేము ఆగాల్సి వచ్చింది. జస్ట్ 1 అవర్లోనే అమ్మాయి వచ్చేసింది. కానీ స్కిన్ అంతా ఏమైపోయిందంటే ఇప్పుడు ఇక్కడి నుంచి అది ఫస్ట్ మేము మేకప్ చేసినప్పుడు కంప్లైంట్ లేదు. ఆ స్కిన్లో మేకప్ అబ్జర్వ్ అవుతున్న తర్వాత ఏమవుతుందంటే ఆ ర్యాషెస్ ఇక్కడి నుంచి స్కిన్ అంతా అమ్మాయికి ప్యాచెస్గా ర్యాషెస్ అనమాట. ఆల్రెడీ అమ్మాయి స్కిన్ చాలా సెన్సిటివ్. దాన్ని మేము చాలా ఫేషియల్స్ పరంగా చాలా సెట్ చేసాము కూడా. అది మాకు అమ్మాయి స్నానం చేసాక ర్యాషెస్ కనిపించలేదు. అమ్మాయి మేకప్ ఎప్పుడైతే స్కిన్లోకి అబ్జర్వ్ అయిందో అప్పుడు కంప్లీట్గా అవి ర్యాషెస్ బయటకు రావడం స్టార్ట్ అయ్యాయి. వాళ్ళు అనుకున్నారు ఫస్ట్ మేము మేకప్ చేయడం అంటే మేము అబ్జర్వ్ చేయలేదేమో స్కిన్లోకి సరిగా, అందువల్ల అది అలా ఉందేమో అనుకున్నారు. వాళ్ళు ఫస్ట్ రాగానే అమ్మాయి కొంచెం డిసప్పాయింట్గా వచ్చింది, నా స్కిన్ ఏదో తేడాగా ఉంది అన్నట్టు. ఫస్ట్ నాకు అర్థం కాలేదు, ఎందుకంటే మేము ఈ ఫీల్డ్లో ఒక 15 ఇయర్స్ నుంచి ఉన్నాను, ఎన్నోసార్లు మేకప్ చేస్తున్నాము. కాంప్లిమెంట్ పక్కన పెడితే కంప్లైంట్ అయితే నాకు ఎప్పుడు రాదు కూడా. ఎందుకంటే నా మేకప్స్ ఎప్పుడు కూడా ఓవర్ మేకప్ ఉండదు, ఓవర్గా ఏది చేయను అనమాట. న్యాచురల్ మేకప్స్ ఉంటాయి, మ్యాక్సిమం న్యాచురల్గానే ఉంటాయి. మినిమం వాటర్ ప్రూఫ్ తప్పితే నార్మల్ మేకప్స్ మేము అస్సలు చేయము. నా వాటర్ ప్రూఫ్ కూడా మళ్ళీ ఫిక్సింగ్ స్ప్రే కొట్టేస్తాము. సో అందుకని మాకెప్పుడు మేకప్ కంప్లైంట్ అయితే ఇంతవరకు రాలేదు. సో ఆ అమ్మాయి ఫేస్ చూడగానే నాకు బాధ అనిపించింది. ఎందుకు ఏం జరిగింది అని ఒక్క సెకండ్ ఆలోచిస్తే అడిగాను నేను, ఏం జరిగింది మార్నింగ్ హల్దీలో ఏం జరిగింది అని అడిగితే అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, ఆ వాటర్లో మాజా కలిపారని, ఆ వాటర్లో కలర్స్ కలిపారని, ఆ వాటర్లో మిల్క్ కలిపారని. సో ఇవన్నీ మిక్స్ చేసి అమ్మాయి స్కిన్ మీద ఎప్పుడైతే కొట్టారో అది కంప్లీట్గా మొత్తము ర్యాషెస్గా స్కిన్ అంతా ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వచ్చేసింది. సో అక్కడి వరకు నేను సెట్ చేసి తనని పంపించాను, కానీ తను చాలా బాధపడుతూ వెళ్ళింది. ఎందుకంటే ఆ మూమెంట్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్ మూమెంటు. ఆ మూమెంట్ స్పాయిల్ అయితే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. కానీ నేను ఆ తర్వాత అమ్మాయికి ఇన్స్టెంట్గా మళ్ళీ ఫేషియల్ చేయడానికి కుదరదు, ఇంకా అవన్నీ చేయడం లేదు కాబట్టి ఓన్లీ కొబ్బరి నూనె మాత్రమే అమ్మాయికి ప్రాసెస్ చెప్పాను. నైట్ పడుకునే ముందు కొబ్బరి నూనె ఫేస్కి, అది ప్యూర్ కొబ్బరి నూనె ఫేస్కి అప్లై చేసి పడుకోమని చెప్పాను. మార్నింగ్ లేచాక మళ్ళీ స్నానానికి ముందు ఒక 1 అవర్ ముందు కొబ్బరి నూనె బాగా ఫేస్కి అప్లై చేసేయమని చెప్పాను. సో నెక్స్ట్ డే మ్యారేజ్ కాబట్టి 99% స్కిన్ సెట్ అయిపోయింది. 99% మేము క్లియర్ చేసాము. అంతవరకు హ్యాపీ అండి. కానీ ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, హల్దీ అంటే మీరు వాటర్లో చక్కగా పసుపు వేసుకోండి, రోజ్ పెటల్స్ వేసుకోండి, గంధం మిక్స్ చేసుకోండి, ఎన్నైనా ఫ్లవర్స్ మిక్స్ చేసుకోండి, ఎంతైనా న్యాచురాలిటీ మిక్స్ చేసుకోండి. కానీ కలర్స్ కానీ మాజాలు కానీ అలాంటివి మిక్స్ చేసుకుంటే అందరి స్కిన్స్ ఒకలాగుండవు. అప్పటికప్పుడు మీకు పాడైపోయిన స్కిన్ 1 డేలో మాత్రం ఏ అద్భుతాలు జరగవు. దానివల్ల నేను రిక్వెస్టింగ్గా ఎవరైతే నెక్స్ట్ పెళ్ళికి రెడీ అవుతున్న ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ చెప్తున్నాను, ఫోటోగ్రాఫర్స్ ఏముందండి, వాళ్ళకి ఒక్కొక్క స్కిన్ టైప్ ఫస్ట్ తెలియదు. వాళ్ళకి ఫోటోగ్రాఫర్స్ అక్కడ మూమెంట్ చూసుకుంటారు, కానీ అమ్మాయి స్కిన్ సెట్ అవుద్దా, సెన్సిటివ్ స్కిన్నా, అదేం వాళ్ళకి తెలియదు. సో అందుకని ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ నేను తప్పు పట్టట్లేదు.
నేను ఓన్లీ అమ్మాయిలకే చెప్తున్నాను. ఇది ప్రిఫర్ చేసుకోండి, ఫ్లవర్స్ని ప్రిఫర్ చేసుకోండి. మంచిగా మనకి గంధము, పసుపు ఇలాంటివి ప్రిఫర్ చేసుకోండి. దీనివల్ల స్కిన్కి చాలా మంచిది, ఏం సైడ్ ఎఫెక్ట్ రాదు. మీకు హ్యాపీగా ఆ మూమెంట్ జరిగిపోద్ది. మేకప్ చేసేటప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రీజన్ ఏదైనా కానీ కంప్లైంట్ చూసే వాళ్ళకి మేకప్ బాగా రాలేదని అంటారు, కానీ ఆ ఫోటోగ్రాఫర్స్ కెమికల్ కలిపారా, కలర్స్ కలిపారా, మాజా పోసారా, ఇవన్నీ వచ్చే వాళ్ళకి ఎవరికి తెలియదు. కేవలము ప్రాబ్లం ఏంటనేది అక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, కానీ ఇది ప్రతి ఒక్కళ్ళకి కనిపించదు. ఓన్లీ బ్యూటీషియన్నే అనుకుంటారు. ఎవరైనా వర్క్ చేసేది మంచి పేరు కోసమే. ఆ మంచి పేరు అనేది ఇలాంటి వాటి వల్ల బాధ కలిగితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. సో నేను ప్రతి ఒక్కళ్ళకి ఇది రిక్వెస్టింగ్గా చెప్తున్నాను. హల్దీ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి. మనకి ఈ విధంగా అయితే వద్దు, మీ స్కిన్కి అస్సలు మంచిది కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.